ఫ్రెండ్స్ మనమైతే జీమెయిల్ అకౌంట్ అనేది యూజ్ చేస్తుంటాము. సో ఐఫోన్ యూజర్స్ కానీ ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ మస్ట్ అండ్ షుడ్ గా మనకి మన మొబైల్ అయితే ఖచ్చితంగా యాప్స్ పనిచేయాలన్నా లేదంటే మన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. జీమెయిల్ అకౌంట్ అనేది మీ కాంటాక్ట్స్ కి అలాగే వాట్సాప్ కి ఫోటోస్ కి అలాగే ఇంపార్టెంట్ మీకు డాక్యుమెంట్స్ వాటి కూడా అయితే లింక్ అప్ అయి ఉంటుంది. సో కొంతమంది అయితే వాట్సాప్ చాట్ బ్యాకప్ చేసుకోవాలన్నా జీమెయిల్ అకౌంట్ అయితే లింక్ ఇస్తుంటారు. అలాగే మీ మొబైల్ కాంటాక్ట్స్ కానీ ఫోటోస్ రికవర్ చేసుకోవాలంటే జీమెయిల్ అకౌంట్ లింక్ అప్ అయి ఉంటుంది. అలాంటి మెయిల్ కి అయితే మీరు చాలా మంది అంటే జీమెయిల్ అకౌంట్ అనేది 15 GB వరకే సపోర్ట్ చేస్తుంది. కానీ మనకు వచ్చే చెత్త మెయిల్స్ ద్వారా మన 15 GB అనేది ఫుల్ అయిపోయి పడిపోతూ వస్తుంది. అలాంటప్పుడు మన జీమెయిల్ అకౌంట్ స్టోరేజ్ ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది 15 GB ఫుల్ అయిపోయి రెడ్ మార్క్ లో పడిందా, ఇలాంటి ప్రాబ్లం మీరు ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పి ఈ టిప్స్ ఫాలో అయితే 100% మీ స్టోరేజ్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుని, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోకి వస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి సో మీ ప్రొఫైల్ చూపిస్తుంది దాని దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఉంది, దాని ట్యాప్ చేసి డేటా ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ యువర్ డేటా అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో వన్స్ మీరు ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక స్మాల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఆల్వేస్ కాకుండా జస్ట్ వన్స్ అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి గూగుల్ టేక్అవుట్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే గూగుల్ అకౌంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం వాడే యాప్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు సంబంధించిన యాప్స్ కానీ నోటిఫికేషన్స్ అన్ని మొత్తం ఇక్కడ మన టిక్ మార్క్ లో ఉంటాయి. అంటే మనకి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటినైతే టిక్ మార్క్ పెట్టుకొని మనమైతే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మీకు ఆప్షన్ చూపిస్తుంది సార్, నెక్స్ట్ ఆప్షన్, దాన్ని అయితే ట్యాప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ బోన్స్ అని చెప్పి లేదా నెక్స్ట్ టైం చేసుకోమని చెప్పి చూపిస్తుంది. నేను వన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు జిప్ ఫైల్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మీకు అంటే మీకు వీడియోస్ కానీ యాప్స్ అన్ని మొత్తం 2GB కన్వర్ట్ కావాలా 4GB కన్వర్ట్ కావాలని చూపిస్తుంది. సో నేనైతే నా స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి 2GBకి నేనైతే యూజ్ చేస్తున్నాను. సో 2GB ట్యాప్ చేసి ఇక్కడ మన డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని అయితే ట్యాప్ చేస్తున్నాను. మన స్టోరేజ్ బట్టి 1 డేలో రావాలా 1 వీక్లో రావాలా 1 మంత్లో రావాలా అది చెక్ చేసుకుని ఆఫ్టర్ మనకైతే జీమెయిల్కి అయితే ఒక లింక్ అయితే వస్తుంది. సో నేనైతే ఒక స్టోరేజ్ లింక్ అయితే వచ్చేసాను, నాకు 1 డేలో వచ్చేసింది. ఆ లింక్ మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందంటే ఇక్కడ మీకు చూస్తున్నా యువర్ స్టోరేజ్ వెన్ రెడీ అని చెప్పి సో ఆ విధంగా లింక్ అయితే ఓపెన్ చేస్తుంది. అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దానిలో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏమైతే డౌన్లోడ్ చేస్తారో మీకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నాయో మొత్తం అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ ఆన్ చేసి Google One అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ఆప్షన్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చెక్ ఎలిజిబిలిటీ అనే పర్మిషన్ అడుగుతుంది, దాన్ని అయితే పర్మిషన్ అయితే ఇచ్చేయండి. సో ఇదేంటంటే మనకు మెయిన్ రీజన్ ఏంటంటే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తింటూ ఉంటాయి, వీటిని అయితే మనకు కావాల్సిన ఫైల్స్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పర్మిషన్ అయితే తీసుకోండి. ఇచ్చిన తర్వాత మనకి జీమెయిల్ అకౌంట్ 15 GB ఫ్రీ ఆఫ్ స్పేస్ ని సో మనం ఎంతవరకు యూజ్ చేసామో మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే వీడియోస్ కి యూజ్ చేసామా లేదా ఫొటోస్ కి లేదా డాక్యుమెంట్స్ కి వేటికి మనం అయితే యూజ్ చేస్తుండో వాటి పర్టికులర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేసి ఉంటుంది ఎంత జీబీని మనము యూజ్ చేసుకున్నాము. నేను అనుకున్నా 15 GB ని 7 GB వరకు నేను యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి మన స్పేస్ ని ఇంకా తగ్గించుకోవాలంటే ఇక్కడ మీకు స్టోరేజ్ ఉంది కదా ఫ్రీ ఆఫ్ స్టోరేజ్ అని చెప్పి దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకు చూపిస్తుంది జీమెయిల్ అకౌంట్ సంబంధించింది లార్జ్ ఫైల్స్ ఏమున్నాయి, ఫొటోస్ ఏమున్నాయి, డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ నేను జీమెయిల్ అకౌంట్ ఆల్రెడీ నేను డేటా రికవర్ చేసుకున్నా కదా, అంటే మనకి జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను అంటే ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుంది. వాటిని చేసామో ఆ బిన్ లో వస్తాయి. వాటిని ఏమన్నా ఆ బిన్ లో అంటే మన రీసైకిల్ బిన్ ఉందో ఆ బిన్ లాగా ఉంటుంది, వాటిని అయితే మనం రిమూవ్ చేసుకుంటాము. ఆఫ్టర్ దాట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు కాల్స్ ఉంటాయి కదా, వాటి లోపలికి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఏమవుతుందంటే డిలీటెడ్ ఫైల్స్ ఉంటాయి, వాటిని అయితే మనం బిన్ లో చూపిస్తుంది. వాటి కూడా స్పామ్ కాల్స్ కానీ లేదా డాక్యుమెంట్స్ ఫైల్స్ కానీ 1 by 1 మనం ఇక్కడ డిఫాల్ట్ మనం చెక్ చేసుకొని వాటిని అయితే రిమూవ్ చేసుకుందాము. సో దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ రిమూవ్ చేసే ముందు చాలా కేర్ఫుల్ గా అయితే మీరు చూసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ మీకు ఏమున్నాయో వాటిని మీరు చెక్ చేసుకొని రిమూవ్ చేయండి. సో గూగుల్ వన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి స్పామ్ కాల్స్ ఉన్నాయి కదా, ఆ స్పామ్ కాల్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతాయి. అంటే మనకి 1 year నుంచి వస్తున్న స్పామ్ కాల్స్ ఏమున్నాయో ఎవ్రీథింగ్ మనకి చూపిస్తాయి. వాటిని అయితే మనం డిఫాల్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంది కదా, ఆ డ్రైవ్ కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు గూగుల్ అంటే జీమెయిల్ అకౌంట్ లో మనం చేసుకుంటాం, బట్ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్ లో ఏమైనా మనం డిలీట్ చేసినవి ఈ డ్రైవ్ లో బిన్ లో ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నాం, కొంతమంది ఫైల్స్
ఫైల్స్ వస్తుంటాయి, అంటే డాక్యుమెంట్స్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అయితే పీడిఎఫ్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ కానీ డ్రైవ్కి అయితే కన్వర్ట్ చేసుకుంటారు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకి కొన్ని చెత్త మెయిల్స్ ఉంటాయి, వాటిని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మెయిన్ మీరు గుర్తు వచ్చింది, ఇక్కడ మెయిన్ ఖచ్చితంగా మీరు రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈమెయిల్ విత్ లార్జెస్ట్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే అంటే మనకి లాంగ్ అంటే లార్జ్ ఫైల్స్ ఏదైతే ఉంటాయో అటాచ్మెంట్ లో వాటిని అయితే మనం ఇప్పుడు రిమూవ్ చేయబోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లార్జ్ ఫైల్స్ అవి మనకి ఇంపార్టెంట్ కాదా అని వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత వాటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ యాప్స్ ఉంటాయి, వాటిని కూడా మనకి స్పామ్ కాల్స్ లార్జ్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇంకొంచెం ఫోటోస్ లార్జ్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఫోటోస్ లో ఇక్కడ మనకి ఏ ఇంపార్టెంట్ ఉన్నాయో ఏం చెత్త ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం ఫోటోస్ కనుక అన్నెసరీ ఫైల్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా మీరు 1 by 1 సైజ్ చెక్ చేసుకోవచ్చు. సైజ్ చెక్ చేసుకున్న తర్వాత 1 by 1 మీకు డిసార్డ్ లో ఉంటుంది, వాటిని అయితే మనం చెక్ చేసుకుని ఇక్కడ మనం డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది డిజైన్ లో, అక్కడ మనకి ఏముందో రైట్ బటన్ లో అక్కడ టిక్ మార్క్ పెట్టండి, వాటి టిక్ మార్క్ పెట్టి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా దాన్ని డిలీట్ ట్యాప్ చేసి సో మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. సో తర్వాత అదే విధంగా లార్జ్ వీడియోస్, అంటే వీడియోస్ మనకి ఎక్కువ లార్జ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఇంపార్టెంట్ వీడియోస్ మనకైతే ఉంటాయి, బట్ అన్నసి కొన్ని చెత్త వీడియోస్ అన్నీ ఉంటాయి, ఆ చెత్త వీడియోస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీ స్టోరేజ్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. ఆఫ్టర్ ద మీరు చేయాల్సిందంటే మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ గూగుల్ ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. అంటే అన్సపోర్టెడ్ వీడియోస్ ఉంటాయి కొన్ని, అంటే మనకి సపోర్ట్ చేయకుండా కొన్ని వీడియోస్ అయితే మనకి పంపిస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తూ ఉంటారు, అవి అయితే మనకి వీడియోస్ సపోర్ట్ చేయవు. సో అలాంటి వాటి కూడా మీరు ఈజీగా డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి సెర్చ్ ఇన్ మెయిల్స్ ఉంది కదా, అక్కడ మీకు సెర్చ్ బార్ లో క్లిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లార్జ్ అని ట్యాప్ చేయండి. లార్జ్ /10 MB లేదా 1 MB లేదా 5 MB లేదా 1 నుంచి 100 MB వరకు మీకు యూజ్ఫుల్ అయ్యే మెయిల్స్ ఉండించుకొని మీ రిమైనింగ్స్ చెత్త మెయిల్స్ ఏమున్నాయో వాటిని అయితే మనం ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 MB పెట్టినప్పుడు 1 MB ఏమున్నాయో మెయిల్స్ అవి డిటెక్ట్ అవుతాయి, అలాగే 2 MB ఉంటే 2 MB డిటెక్ట్ అవుతుంది, అలాగే 5, 10, 15 అలాగా ఎంత మనకి కన్వర్ట్ ఉంటుంది మెయిల్స్, వాటిని అయితే లార్జ్ అండ్ స్లిమ్ అని చెప్పి 10 GB లేదా 10 MB 5 MB అని మనమైతే మ్యాక్షన్ చేసుకొని మనకి మెయిల్స్ ఇంపార్టెంట్ కాకుండా ఉంటే వాటిని అయితే మనం ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ మీరు ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ద మీరు ఏం చేస్తారంటే 1 MB నుంచి 5 MB 10 MB అని చెప్పి వాటిని కూడా మ్యాక్షన్ చేసుకుని 1 by 1 ని మీరు ఈ విధంగా మనకి యూజ్ చెత్త మెయిల్స్ అయితే మనం ఈజీగా అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చాలా కాలం ఈ జీమెయిల్ అకౌంట్ అనేది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం, అంటే కొంతమంది అయితే 10 years నుంచి 5 years నుంచి 4 years బిఫోర్ అయితే యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వారైతే కొన్ని చెత్త మెయిల్స్ అయితే మనకి నోడిపోయి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు మెయిల్ స్టార్ట్ చేసి 5 years అయిపోయింది, 2019 ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి before/2019 అని సెర్చ్ చేస్తున్నాను, అంటే 2019లో నాకు వచ్చిన మెయిల్స్ అన్ని ఇక్కడ డిటెక్ట్ అవుతుంటాయి. సో అలాగే 2018లో కానీ 2020లో కానీ మెయిల్స్ ఏమున్నాయో వాటిని 1 by 1 మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మీరు ల్యాప్టాప్లో అయితే ఇక్కడైతే మనం 1 by 1 సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయాల్సి వస్తుంది. అదే ల్యాప్టాప్లో అయితే మీకు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ బల్క్గా అయితే మీరు ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ మీకు సేమ్ యూస్ఫుల్గా ఉంటుంది పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ. సో ఇక్కడైతే నేను 1 by 1 సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు కొన్ని మెయిల్స్ అయితే అవసరం లేదు, అవి వేస్ట్ మెయిల్స్. సో దాన్ని అయితే 1 by 1 సెలెక్ట్ చేసుకొని నేనైతే పూర్తిగా 1 by 1 సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా డిలీట్ చేసుకోవడం వల్ల మీరు ఏమవుతుందంటే మీ స్టోరేజ్ అనేది చాలా వరకు అయితే మనం తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మన స్టోరేజ్ అయితే పూర్తిగా అయితే సేవ్ చేసుకోవచ్చు.